హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు స్పైసీగా షెజ్వాన్ చట్నీ తయారు చేసుకుందాము. చైనీస్ రెసిపీస్లోకి ఎక్కువగా ఈ షెజ్వాన్ చట్నీని వాడుతూ ఉంటారు. ఇంకా దోశ లాంటివి తయారు చేసుకున్నప్పుడు దోశ పైన ఈ షెజ్వాన్ చట్నీని స్ప్రెడ్ చేసుకుని చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకున్నాము అంటే షెజ్వాన్ చీజ్ దోశ రెడీ అయిపోతుంది. సింపుల్ అండి. ఇది తయారు చేసుకుని పెట్టుకున్నామంటే మనకి 3 నెలల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది. షెజ్వాన్ చట్నీ తయారు చేయడం కోసం బాయిగడి మిర్చి అంటారు కదా, అవైనా తీసుకోవచ్చు, లేదంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ అయినా తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటాయి. 15 కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని దీనిలోకి వేడి నీళ్లు వేసుకోవాలి. బాగా మరిగిన నీళ్లు ఎండుమిరపకాయలు మునిగేంత వరకు వేసుకుని మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు పక్కనుంచేసుకోవాలి. అరగంట తర్వాత మూత తీసేసుకుని ఎండుమిర్చి మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో మూత అది తీసినప్పుడు మనకి ఆ ఘాటు అంటే ఆ టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అందుకని దీనికోసం ఒక 3 ఐస్ క్యూబ్స్ని వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గింజలు ఎక్కువగా వద్దు అనుకుంటే గింజలు తీసేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1/2 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. నూనె ఇలా కొంచెం వేడయిన తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉందనుకోండి, ఈ వెల్లుల్లి ముక్కలు వెంటనే ఫ్రై అయిపోయి నల్లగా అయిపోతాయి. ఇంకా అల్లం తురుము 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లము వెల్లుల్లి ఇలా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఎండుమిరపకాయల పేస్ట్ ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. నూనె సపరేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను నిమ్మప్పు వేసుకోవాలి. నిమ్మప్పు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుని పంచదార కరిగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసేటప్పటికి మనకి ఎండుమిరపకాయల పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న దాంట్లో కూడా కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకుని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు క్రష్ చేసిన మిరియాలు, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం దగ్గరికి పడిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకుని కొంచెం పేస్ట్ లాగా చేసుకుని దీనిలో వేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కలిపిన నీళ్లు కాబట్టి వెంటనే చిక్కబడిపోతుంది, అందుకని స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ పైన నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. మనకి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇంట్లోనే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి తయారు చేసుకోవాలి అంటే ఈ షెజ్వాన్ చట్నీని తయారు చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా చాలా త్వరగా టేస్టీ అయిన నూడిల్స్ని తయారు చేసుకోవచ్చు. మరి షెజ్వాన్ చట్నీ రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.